బాలకృష్ణుని యొక్క లీలల్ని ఎంత అనుభవించారో, ఒక్కొక్కళ్ళు ఒకరిని మించి ఒకరు అనుభవించారు. వ్యాసుడి కన్నా పోతన గారు అనుభవించారు, పోతన గారి కన్నా లీలాశుకుడు అనుభవించాడు, లీలాశుకుడి కన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. ఒక్కొక్కళ్ళు ఎంతంత అనుభవించారో. లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ కృష్ణలీలల్లో ఒక లీల చెప్తాడు. ఒక చాలా తెలివైన గోపకాంత ఉంది. ఆమె పైన ఉట్లు కట్టడం, గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర, అవన్నీ పాత విషయాలు, ఎత్తుకుపోతాడు ఎలా అయినా. కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎంత అమాయకులో ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు, అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాటున తానుంది. కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, లేకపోతే నేనెక్కడ తిన్నానంటాడు. మూతికి అంటుకోవాలి, చేతికి అంటుకోవాలి. చేతికి అంటుకుని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు, ఏదో ఇంటి పట్టున కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో. వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఒరే అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, పరమ నిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. అలాగే అన్నాడు. కుండ మూత తీశాడు, ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు, ఫాల్ ఇన్ లైన్, అందులో ఏం తేడా ఉండదు, మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు, చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మయ్యా నేను కూడా పుచ్చేసుకుంటే అయిపోయిందని ఆఖరణ కుండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. టక్కన పట్టుకుంది వచ్చి. పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమై చేయాలి, చెయ్యి లాక్కుని అది వదిలిపెట్టాను, ఆయన ఏమల్లా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది, ఇదేంటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించున్నాడు అని ఆవిడ అంది. అసలు చూద్దాం ఏమంటే కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. ఆయన ఏం చెప్పాలి, నేను కృష్ణుడిని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు, బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు అంటే తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు. బలానుజ అన్నాడు. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బంటు. అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పైపోయిందమ్మా అనాలి. అనడం మానేసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్తున్నాడు. అని కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదేంటి అన్నాడు. అయ్య బాబోయ్, మీ ఇల్లు అనుకున్నా వచ్చావా, సరే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే పోన్లే, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంది. ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది. ఆయన అన్నాడు ఇలా చూసి, మాత కంచన వత్సకం మృగమిదా మాతా విషాదం క్షణ. కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా, మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నాను, ఏంటి అలా అరుస్తూ దూడ పారిపోతే, కాసేపు మెల్లిగా మాట్లాడు అన్నాడు. అయ్య బాబాయ్, దూడ కుండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యి వదిలేసింది. అంత దబాయించి మాట్లాడుతుంటే తెల్లబోయినటువంటి గోపకన్య ఉందే, గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము అనుగ్రహించుగాక అన్నాడు లీలాశకుడు. కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు. ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నేరారోపణలన్నీ చేశారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అన్నారు. మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు, ఇక మేము ఈ ఊళ్ళో బతకలేం, ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు, పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు, కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అన్నారు. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, పాపం మా అబ్బాయికి చక్కగా ఒళ్ళో పడుకున్నాడు, పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు. పాపం ఏమీ ఎరగనివాడు అనుకుని, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు. అవునులే, ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది, మేము చెప్తే మేము అందరం అబద్ధాలు ఆడామన్నావుగా, రేపు మీ ఇంట్లో చేస్తాడు రోజున, అప్పుడు నువ్వు పట్టుకుందువు కానివేమో చూద్దు కానీ, మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా, నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు.